సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, యుఎస్ఏ బర్త్ రైట్ సిటిజన్షిప్ పైన మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాము. ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఒక రూల్ తీసుకురావడం జరిగింది. అది ఇంకా ఆర్డర్లోనే ఉంది, ఇంకా ఏం అమలు జరగలేదు. దానిపై డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా అమెరికాలో రేడియో జాకీ షావేజ్ అనే ఒక వ్యక్తి ఈ భారతీయులు, చైనీయులు వీళ్ళందరూ కూడా ఏంటంటే అమెరికా బర్త్ రైట్ సిటిజన్షిప్ కోసము ఈ డెలివరీ టైంలో ఇక్కడికి వచ్చి డెలివరీ అవుతున్నారు. ఈ రైట్స్ రావడం కోసం అంటే భారతీయులు ముఖ్యంగా కకృతి పడుతున్నారు అన్నట్టుగా ఆయన ఒక కామెంట్ చేశారు. దానికి ట్రంప్ కూడా ఏకీభవించారు. మరి ఒక్కసారి మాట్లాడితే నిజంగా మన వాళ్ళు కకృతి పడుతున్నారా అని అంటే సార్? బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఒక అమెరికాకి పరిమితం కాదు. కెనడా, మెక్సికో ఇలాంటి అనేక దేశాల్లో బర్త్ రైట్ అనేది ఉంది. కారణం ఏంటంటే ఆయా దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో వలసవాదుల వల్లనే అమెరికా అనేది ఏర్పడింది. అసలు అమెరికా దేశం లేదు. అనేక దేశాల నుంచి రావడం వల్ల శిక్షలు పడ్డ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ వదిలేయటం వల్ల ఆ తర్వాత మెల్లమెల్లగా ప్రకృతి బాగుంది, కావాల్సినంత ల్యాండ్ ఉంది, వాటర్ సోర్సెస్ అన్నీ ఉన్నాయి అని చాలామంది వేరే దేశాల నుంచి అక్కడికి వలస వచ్చి అక్కడ శ్రీనివాసం ఏర్పరచుకొని ఒక 500 ఏళ్ల చరిత్ర, 450, 470 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేశం అమెరికా దేశం. 500 ఏళ్ల క్రితం అమెరికా అనేది లేదు. అంటే ల్యాండ్ ఉంది కానీ మనిషి లేడు, దేశం పేరు లేదు, దేశం గురించి ఎవరికి తెలియదు. వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భారతదేశం చైనా గురించి ఎంత పచ్చిగా, ఎంత అసహ్యంగా మాట్లాడే పరిస్థితి ఏర్పడిందంటే ఒక రేడియో జాకీ మాట్లాడిన మాటలు పట్టుకొని దాన్ని సమర్థించుకుంటూ అమెరికన్ ప్రెసిడెంట్ తన యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లోపల దాన్ని ప్రచారం చేసేటువంటి స్థితికి దిగజారిపోవడం అంటే అంతకన్నా అసహించుకోవాల్సిన పరిస్థితి మరొకటి ఉండదు. వాళ్ళ వాదన ఏమిటంటే ముఖ్యంగా భారతీయులు, చైనీసు 9th మంత్కు దగ్గరగా ఉన్నప్పుడు అమెరికాకు వచ్చేస్తున్నారు, ఇక్కడ పిల్లల్ని కనేస్తున్నారు. ముందు పిల్లల్ని కంటారు, పిల్లల్ని కన్న తర్వాత ఆటోమేటిక్గా ఆ పిల్లల పోషకానికి తల్లి తండ్రి కావాలని చెప్పి మొత్తం కుటుంబం అంతా తీసుకొచ్చి ఇక్కడ చేరుస్తున్నారు. చెత్త కుప్పని, పెంట కుప్పనంతా తీసుకొచ్చి ఇక్కడ చేరుస్తున్నారు అన్నట్టుగా భావం వచ్చేట్టుగా అతను మాట్లాడాడు. అంటే ఆ చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు, అమెరికాని నాశనం చేస్తున్నారు, అమెరికా అవకాశాలు దెబ్బ కొడుతున్నారు అన్న పదాలు ఉపయోగించడం జరిగింది. ఇది భారతీయులకి చాలా బాధాకరమైన విషయం. ఇంత అవసరమా? ఒక అమెరికన్ ప్రెసిడెంటు భారతీయుల గురించి ఇంత హీనంగా మాట్లాడిన తర్వాత కూడా భారతీయులు ఆ దేశానికి వెళ్ళడం అవసరమా అనేది ఒకటి పెద్ద ప్రశ్న. ఇవాళ ప్రతి భారతీయుడు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. మనల్ని గౌరవించి, మనల్ని ప్రేమించి, మనల్ని వాళ్ళలో కలుపుకొని మన ప్రతిభా పాఠవాలకి అవతల వాళ్ళు పట్టం కట్టేటువంటి పరిస్థితి ఉంటే మనం ఆ దేశానికి వెళ్తే డెఫినెట్గా అది మెచ్చుకోదగిన విషయమే. కానీ మనల్ని అసహించుకుంటున్న దేశంలోకి, మనల్ని ఎప్పుడు పంపిద్దామని చూసే దేశంలోకి, మనలో తప్పులు వెతికి మనల్ని ఒక నేరస్తుల్లాగా భావించి తీసుకొచ్చి వదిలిపెట్టడానికి సిద్ధపడేటువంటి దేశంలో మనం ఉండడం అవసరమా? ఆ దేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం అవసరమా? అలాంటి డాలర్ డ్రీమ్స్ మనకు అవసరమా అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఇవాళ మిగిలిపోయింది. సరే, బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద ట్రంప్ ఎప్పుడూ దానికి వ్యతిరేకంగా తన ఆర్డర్స్ పాస్ చేశాడు. కానీ సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్ళింది, ఇప్పుడు పెండింగ్లో ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వచ్చేదాకా చేయగలిగలేదు. కింది కోర్టులు ఎప్పుడో దీనికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చాయి. బర్త్ రైట్ సిటిజన్షిప్ అని వాడిది కాదు, అమెరికా పుట్టినప్పటి నుంచి ఉంది. అమెరికాలో ఉన్నటువంటి పౌరులలో చాలామంది అట్లా వచ్చిన వాళ్లే. కాబట్టి దాన్ని మనం అంత తొందరగా తీసేయడానికి కుదరదు, మూలాన్ని మనం దెబ్బ తీసుకోకూడదు అనే ఉద్దేశంతో ఫెడరల్ కోర్టులు చాలా వరకు దానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చాయి. కానీ దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. మన వాళ్ళనే కాదు, మీరు అన్నారు కదా వేరే వేరే దేశాల నుంచి కూడా అమెరికా వస్తారని చెప్పేసి. అంటే ఉద్యోగాల కోసం వచ్చి ఇలా ఇంకా బర్త్ రైట్ సిటిజన్షిప్ పేరు మీద ఇంకా ఎన్ఆర్ఐలు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు అనే కామెంట్ కూడా చేస్తున్నాడు ఆయన. దీనికి అవకాశాలు కూడా ఉన్నాయి. కారణం ఏంటంటే అమెరికాకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే డెలివరీ టైం లోపల ఇండియాకు రావడానికి ప్రయత్నం చేయరు. సహజంగా ఇండియాలో ఉన్న పరిస్థితి ఏంటంటే తల్లిగారింటికి వెళ్తారు. సహజంగా ఫస్టో సెకండో ఏదైనా డెలివరీ అయిన టైపు ఒక 2-3 మాసాల క్రితం ముందే, కొంతమంది 6 మాసాల ముందు పరిస్థితిని బట్టి అమ్మగారింటికి వెళ్ళిపోయి అక్కడే డెలివరీ అవ్వడం అనేది సహజంగా జరిగే విషయం. తర్వాత అందరూ బంధువులు, స్నేహితులు, చుట్టాలు అందరూ ఉన్నటువంటి భారతదేశం లోపల డెలివరీ అయినట్టయితే ఇక్కడ అందరి మధ్యలో డెలివరీ అయినట్టుగా ఉంటుంది.
కానీ దీనికి విరుద్ధంగా మనకు ఏం చేస్తారు మన వాళ్ళు అంటే అక్కడ డెలివరీ ఖర్చులు పెరగకుండా ఉండడం కోసం ఇక్కడ అత్తమామలను తల్లినో ఎవరు ఖాళీగా ఉంటే ఎవరు అవకాశం ఉంటే వాళ్ళని తప్పించుకొని అక్కడ డెలివరీ అవ్వడం అనేది సహజంగా జరుగుతున్న పరిస్థితి. వాళ్ళు చూసేది ఏంటంటే ఎవడైనా భారతీయుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ డెలివరీ అయ్యేటువంటి పరిస్థితి అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయితే ఇండియాకు వెళ్ళి అనేటువంటి వాళ్ళు ఎవరు కనబడటం లేదు. పైపెచ్చు 9th మంత్కు దగ్గరగా ఉన్నప్పుడు అమెరికాకు వచ్చేసి ఇక్కడ డెలివరీ అవుతున్నారు అని చెప్తున్నారు. కారణం ఏంటంటే యాక్చువల్గా మెక్సికో నుంచి విపరీతంగా అక్కడికి వస్తారు. వేరే కొన్ని ముస్లిం దేశాల నుంచి కూడా అక్కడికి వచ్చేసి వాళ్ళు అక్రమంగా అమెరికాలో ప్రవేశించి అక్కడ పిల్లల్ని కంటారు. పిల్లల్ని కనడానికి వచ్చేటువంటి దేశాలు చాలా దేశాలకి వస్తున్నారు. కానీ భారతదేశం ఆ రకంగా వెళ్ళేవాడు తక్కువ. అంటే డెలివరీ టైంకి అక్కడికి వెళ్ళి డెలివరీ అవ్వడం అనేది చాలా తక్కువ. జరుగుతున్నది ఏంటంటే అక్కడ ఉద్యోగాలు సంపాదించుకొని లేదా అక్కడ స్టూడెంట్ వీసా సంపాదించుకొని ఏదో ఒక రకంగా అక్కడ స్థిరపడ్డ వాళ్ళు కుటుంబాన్ని అక్కడ తీసుకెళ్లిన తర్వాత డెలివరీ అయ్యే పరిస్థితి ఏర్పడితే మాత్రం ఇండియాకు పంపించకుండా అక్కడే డెలివరీ అవుతున్నమాట వాస్తవం. ఏది ఏమైనప్పటికీ ఇది అమెరికన్ ప్రెసిడెంట్ మాట్లాడాల్సిన మాటలు కావు. అతను అంత మాట మాట్లాడిన తర్వాత కూడా అంత తక్కువగా ఏయంగా మనల్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్న సమయం లోపల భారతీయులు అనే వాళ్ళు ఎవరైనా ఇప్పటికే స్థిరపడి ఉంటే అది వేరే విషయం. ఇప్పుడు ఏంటి బర్త్ రైట్స్లో ఇంత ముందున్నట్టుగా బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే ఎవరైనా వచ్చి అక్కడ బిడ్డను కంటే ఇమీడియట్గా అమెరికన్ పౌరులు అయ్యే పరిస్థితి తీసేశారు. ఇప్పుడు ఏం చేశారంటే తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరూ ఖచ్చితంగా గ్రీన్ కార్డు హోల్డర్స్ అయి ఉండి అక్కడ సిటిజన్షిప్ ఉంటేనే అక్కడ బిడ్డ పుడితే బర్త్ రైట్ సిటిజన్షిప్ వస్తుందని కూడా తీసుకొచ్చారు. అది నడుస్తుంది ప్రస్తుతానికి. అంటే ఇద్దరూ అమెరికన్ పౌరులు అయినప్పుడు తల్లిదండ్రి బిడ్డను కనడానికి తప్పే ఉంది. ఆల్రెడీ నువ్వు ఇచ్చిన కండిషన్ ప్రకారం అంటున్నారు కదా, అమెరికన్ పౌరులు భార్యాభర్తలు ఇద్దరు అమెరికన్ పౌరులై వాళ్ళు బిడ్డను కన్నప్పుడు అభ్యంతరం పెట్టాల్సిన పరిస్థితి ఉండకూడదు. అసహ్యంగా మాట్లాడాల్సిన పని ఉండదు. ఎందుకంటే వాళ్ళు భారతీయులు గారు వాళ్ళు ఇప్పుడు అమెరికన్స్ అవుతారు, అమెరికన్ సిటిజన్స్ అవుతారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దుర్భాషలు ఆడటం కానీ అసహించుకుంటే మాట్లాడడం కానీ ఒక దేశ ప్రెసిడెంట్కి అంటే హెడ్ ఆఫ్ ది కంట్రీ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ట్రంప్ ఇలాంటి తెంపరితనాన్ని వదులుకొని సరైన పద్ధతిలో మాట్లాడాలి. లేకపోతే తనకి తగినట్టు గుణపాఠం కూడా నేర్చుకోవాలి. భారతీయులు కూడా ఆలోచించుకొని ఇప్పుడు భారతదేశంలో అవకాశాలు విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి వాళ్ళు మానుకొని ఇండియాలో సెటిల్ అవ్వడానికి లేదా వేరే దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం బెటర్ అనేది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.